హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇల్లు చూపిస్తాను చూడండి. ఇంకా బ్రష్ కూడా చేయలేదు. మార్నింగ్ లేచి హెడ్కి ఆయిల్ పెట్టుకున్నాను, బ్రష్ చేసుకుంటున్నాను. ఇదిగంటే మా పాప కూడా కడుక్కుంటుంది, చూపిస్తాను చూడండి. ఇక మా అమ్మ అన్ని చెట్లు పెడుతుందండి, అన్ని రకాల చెట్లు. ఇదేమంటారో ఏమో చెట్టు పేరు నాకు తెలీదు. ఇది ఒక పూల చెట్టు, ఇక్కడ ఒక పూల చెట్టు, గోరెంక పూలు అంటారంటే వీటిని. చామంతి చెట్టు, టమాటా చెట్టు, రోజు లైట్ పింక్తోన రోజ్ అండి. ఇది రోజా చెట్టు. ఇక్కడ మందార చెట్టు అండి, లెక్క మందార చెట్టు. ఇక్కడనే మా వదిన బట్టలు ఉతుకుతుందండి. ఇదిగోండి ఈ చెట్టు అక్కడ ఉంది కదా, ఇదే చెట్టు. ఇక్కడ ఫ్లవర్స్ ఇగోది, ఇదిగోండి. ఇక్కడ నిమ్మ చెట్టు, మధ్యలో జామ చెట్టు. ఇక్కడ నిమ్మ చెట్టు అండి. ఇదిగోండి ఇక్కడ తమలపాకు చెట్టు పెట్టింది మా మమ్మీ. అదే చెట్టుని ఇలా వారిస్తూ ఇంటి పైకి పెట్టిందండి, డాబా పైకి వచ్చేటట్టుగా పెట్టేసింది. ఇదిగోండి ఇక్కడ పిచ్చి చెట్లు ఉన్నాయండి, ఇది ఏమంటారో తెలియదు నాకు. నెల గులాబీ చెట్టు, ఎల్లో కలర్. ఈవినింగ్ టైం విచ్చుకుంటాయండి ఈ పువ్వులు. ఇదొక చెట్టు అండి. ఇదంతా మా ఇంటి ముందు వాకిలి. అక్కడ యాప చెట్టు ఉంటుందండి, కొట్టేశారు. ఇదిగోండి ఇక్కడ ఆముదం చెట్టు, ఆముదం ఉంటుంది కదండి, అదండి అక్కడ ఉన్నది. ఇక్కడ జామ చెట్టు ఉందండి, కాగిత పూల చెట్టు, జామ చెట్టు, గన్నేరు చెట్టు, సీతాఫలం చెట్టు ఎండిపోయిందండి. ఇక్కడ షో చెట్లు ఇంత పెద్దగా అయిపోయినాయండి, చూడండి. ఇది సన్నజాజి చెట్టు అండి. ఇది వచ్చేసి ఇది షో చెట్టు, ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇది మ్యాంగో ట్రీ. ఇది దీని పేరు ఏం పేరు? షో ట్రీ. ఫ్లవర్స్ ఇది గోవా ట్రీ. ఇది ఒక పూల చెట్టు. అదేగోండి కింద ఇటండి ఎంత చిన్నగా ఉందా. కరివేపాకు. ఇవన్నీ మీకు చూపించినట్టున్నారు చూడండి. ఇదిగోండి ఇది కూడా ఒక పూల చెట్టు. ఇది కూడా ఇలా కింద అయితే ఇలా రీస్ లాగా వచ్చి పూలు అయితే వచ్చేసింది వాటర్ పోస్తే. ఇవ్వండి ఇక్కడ కూడా ఒక పూల చెట్టు లాగా ఉంది. ఇదో పూలు చూడండి. చూడండి రండి, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ మనకు వచ్చేసి ఇలా చూడండి ఈ పూలు ఉన్నాయి. హాయ్ చెప్తుంది మా పాప. ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి. ఇదిగోండి ఇక్కడ కట్టెల పొయ్యి. ఇక్కడ వచ్చేసి కట్టెలు ఉన్నాయండి. ఇక్కడ చెట్లు ఉంటే తీసేసి పొయ్యి పెట్టారండి. ఇక్కడ మంచం మీద మా అన్న పిల్లల పావులండి. అక్కడ మా అన్న కూర్చున్నాడు, ఇదిగోండి కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. మా బాబు బ్రష్ అంటే వేస్తాడు. సిద్ధు బ్రష్ చేసుకోపో. మిల్కీ హాయ్ చెప్పు. మిల్కీ హాయ్. ఇదిగోండి ఇక్కడ మా మేనమామ అండి. మా అమ్మ కోయి అని కోడిని కోసింది. కోడిని కోసి ముక్కలు కొట్టేస్తున్నారండి. మా అమ్మ పనికి వెళ్ళలేదు, హాస్టల్లో చేస్తుంది. అక్కడ వచ్చేసి మా మెరుపుతీగ, అప్పుడు అన్నారు కదండి మెరుపుతీగ పోయింది లోపలికి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టార్టింగ్లోనే చూపిస్తూ ఒక్కొక్క కుక్క తీస్తాను. ఇదిగండి ఇలా స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మెట్లు ఉంటాయండి, స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఆ పక్కనే వాష్రూమ్స్ అండి. ఇదిగండి ఇంట్లోకి వెళ్దాము. అది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. అటు సైడ్ నుంచి ఇట్లా పారిచ్చారు, చూపిస్తానండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది హాల్ అండి. ఇది వచ్చి ఒక బెడ్రూమ్. ఇదిగండి ఇది మిషన్ అండి మా వదినది. ఇలా ఉంటుందండి రూమ్ వచ్చేసి. ఇదిగండి ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ వచ్చేసి ఊయల అండి, అది అక్కడ సంచిలో ఉన్నది. మా అన్న పిల్లలకి ఇంకా వాడేశారు దాన్ని. ఇదొక బెడ్రూము. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది కిచెను. ఇది ఫ్రిడ్జ్. ఆ చెల్లెల పాప, అన్న పాప ఇక్కడ టీ పెడుతున్నారు.
చెల్లెలు టీవీ పెడుతున్నారు. ఇక్కడ పాలు. ఇది కిచెన్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్. మా వదిన బెడ్షీట్లు మడత పెడుతుంది. సిగ్గు అవుతుంది వాళ్ళకి. ఒకసారి షార్ట్ వీడియోలో అన్నారు కదండి మిరపతీగ, ఈమెనే ఆ మిరపతీగ. అది చెల్లె. అందరూ పని చేస్తున్నారు, నేనే ఖాళీ ఉండి వీడియో తీస్తున్నానండి. అన్నీ లేసి మా వదిన జొన్న రొట్టె చేసిందండి. దాని కాంబినేషన్ నాటుకోడి. చికెన్ తినొద్దు అంటున్నారు కాబట్టి అమ్మ నాటుకోడి కోస్తుంది. ఇంటి దగ్గరనే పెంచుతారండి. దాన్ని కర్రీ చేసుకొని తినాలి రొట్టెలతో పాటు. టిఫిన్ లేదండి, అదే నాటుకోడి కర్రీ చేస్తున్నామండి. చూపిస్తాను చూడండి. మా మామ ఊకే అరుస్తారు చూడండి, నోరు ఊకోదు. కర్రీకి సరిపడంత ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద వేస్తున్నామండి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి సరిపోయేంత. 2 కిలోలు ఉంది ఇలా. ఇంకొకటి అక్కడ కనబడుతుంది లేదు కూర చాలా. ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బగారు ఏమవుతుంది సరే పట తిన్నాక కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్ మగ్గిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి అది వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి. ఆల్రెడీ చికెన్లో వేసినాము మ్యారినేట్ చేసిన దాంట్లో. వేసేసుకొని కలిపేసుకోవాలి. పచ్చివాసన అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. ఆల్రెడీ పసుపు ఇందులో వేసాం కదండి, సరిపోతుంది. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయాలండి. టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. చింతపులుసు వేస్తున్నానండి, అందుకని టమాటా కట్ వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలండి. నాకు పచ్చిగా తింటే ఇష్టం ఉండదండి కొత్తిమీర, అందుకని ఇప్పుడే వేసేస్తాను. టమాటా వేసినప్పుడే కలిపేసుకోవాలండి ఒకసారి. కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత గ్రేవీకి వాటర్ వేసుకోవాలండి. అడుగు పడుతుంది. కొంచెం వేసుకోవాలండి. చింతపులుసు నానబెట్టుకున్నాను అన్నాను కదండి, అది వేసుకుంటాను. చింతపండు రసం తీసుకొని కొద్దిగా సరిపడంతా వేసుకోవాలండి. చాలా వాటర్ పెట్టాను కదా, అది వేసుకోవాలండి సరిపడంతా. నాటుకోడి అంటే పులిసే అండి, అందుకని గ్రేవీ ఎక్కువ వేసుకోవాలి. ఇంతే. ఇలా మగ్గేటప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, 1 టీ స్పూన్ అంతా ధనియా పొడి అండి. గ్రేవీకి సరిపడంతా కొబ్బరి పొడి వేసుకోవాలండి. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది.